హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం ఇప్పటివరకు చూసిన వీడియోస్లో ట్రిగ్నామెట్రీ పార్ట్స్ గురించి సెవరల్ వీడియోస్ చేశాం. అలానే మన ఈ ట్రిగ్నామెట్రీ పార్ట్లో ఇంటర్మీడియట్కి సంబంధించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేటప్పటికి హైట్స్ అండ్ డిస్టెన్సెస్. సో ఈ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అనేది మనం చిన్నప్పటి నుంచి తెలుసుకుంటూనే ఉన్నాం. అంటే హైట్ అంటే ఎత్తు, డిస్టెన్స్ అని చెప్పంటే ఫ్రమ్ వన్ పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి మధ్య ఉన్న దూరం. ఇట్లా మనం జనరల్ వేలో క్లాసిఫై అయితే చేసాం. కానీ మ్యాథమెటిక్స్ దీని దగ్గరకు వచ్చేటప్పటికి సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్కి అట్లానే హైట్స్ అండ్ డిస్టెన్సెస్కి లింక్ ఉంటుందన్నమాట. సో సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్కి హైట్స్ అండ్ డిస్టెన్సెస్కి లింక్ ఏంటి అంటే, ఇక్కడ హైట్ అనేది వర్టికల్గా చూస్తాం, అలానే డిస్టెన్స్ అనేది హారిజాంటల్గా చూస్తాం. సో ఈ రెండింటికి మధ్య సమ్ యాంగిల్ అనేది మనం ఫామ్ చేస్తాం. అది మనం పైనుంచి చూసామా కింద నుంచి చూసామా అని చెప్పి డిసైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మీకు హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో 2 టాపిక్స్ చెప్తాను. సో ఈ 2 టాపిక్స్ పేర్లు ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, లేదంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ఇది మనం తెలుసుకున్న 2 టాపిక్ నేమ్స్. సో నేను యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని కూడా అన్నాను, అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ నేను యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని కూడా అంటాను. ఎందుకంటే యాంగిల్ ఆఫ్ మనం జనరల్గా ఫిజిక్స్కి గురించి కనుక మాట్లాడుకుంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో ఈ పాయింట్ నుంచి ఇది ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకోండి. సో ఈ పాయింట్ నుంచి ఒక రే ఇలా ట్రావెల్ అవుతుంది. సో దీన్ని మనం ఇన్సిడెంట్ రే అంటాం. సో దీన్ని మనం ఇన్సిడెంట్ రే అని చెప్పి జనరల్గా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో దీన్ని మనం రిఫ్లెక్టెడ్ రే అని చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా లోపలికి కనుక వెళ్ళిపోతే బెండ్ అయిపోయి దీన్ని మనం రిఫ్రాక్టెడ్ రే అని కూడా చెప్తాం అన్నమాట. అట్లానే మనకి మ్యాథమెటిక్స్లోకి వచ్చేటప్పటికి ఈ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ టాపిక్లో ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అలానే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, అలానే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి, అండ్ ఈ 2 టాపిక్స్కిను సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే టాపిక్స్కి లింక్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తానమాట. సో ఫస్ట్ వచ్చేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే సపోజ్ ఇక్కడ ఏ పాయింట్ ఉంది, లేదంటే ఇక్కడ ఏదైనా ఒక బాయ్ ఉన్నాడు. సో ఈ బాయ్ పేరు ఏ. సో ఇతను ఒక బిల్డింగ్ దగ్గర నుంచున్నాడు అనమాట. సో ఆ బిల్డింగ్ హైట్ ఇదనమాట. సో ఇది హైట్, ఆ బిల్డింగ్ హైట్. అండ్ ఇక్కడ ఇంకొక బాయ్ ఉన్నాడు. సో ఇక్కడ నుంచి ఇతనికి సమ్ డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటాను నేను. సో దీన్ని నేను ఎక్స్ డిస్టెన్స్ అని చెప్పడం జరుగుతుంది, లేదా ఎక్స్ సెంటీమీటర్స్ అని కూడా మీరు అనుకోవచ్చు. సపోజ్ ఈ టాప్ అంటే ఈ టిప్ దగ్గర ఇంకొక పర్సన్ సి ఉన్నాడు. సో ఈ పాయింట్ బి దగ్గర ఉన్న అబ్బాయి కింద నుంచి కనుక పైకి చూస్తే దాన్ని మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనే పేరుతో చెప్పడం జరుగుతుంది అనమాట. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 2 పాయింట్స్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ, ఒక పాయింట్ కానీ, లేదు ఏదైనా పర్సన్ కానీ, థింగ్ కానీ కింద నుంచి పైకి కనుక చూస్తే అది ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఆల్ఫా అనే పేరుతో పిలవడం జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనే పేరుతో చెప్తాం. అండ్ సపోజ్ సేమ్ ఎగ్జాంపుల్ని నేను సేమ్ ట్రయాంగిల్ని ఇంకొక విధంగా తీసుకుంటే దాన్ని మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. సో ఇక్కడ ఒక బాయ్ ఉన్నాడు బి, లేదు ఇక్కడ పాయింట్ చేంజ్ చేయకుండా దీన్ని ఏ అనే అనుకుందాం. అండ్ ఇక్కడ ఇంకొక బాయ్ బి ఉన్నాడు, అండ్ ఇక్కడ పాయింట్ సి ఉంది. సో ఇది మన హైట్ హెచ్, అలానే ఇది మన డిస్టెన్స్ ఎక్స్. సపోజ్ ఇక్కడ ఉండాల్సిన అబ్బాయి ఇక్కడ నుంచి కింద గనుక పాయింట్అవుట్ చేస్తే ఈ యాంగిల్ని నేను బీటా అనుకుంటాను. దీన్ని నేను యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనే పేరుతో చెప్పడం జరుగుతుంది. దీన్ని నేను యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనే పేరుతో చెప్పడం జరుగుతుంది. సో ఈ 2 వర్డ్స్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అలానే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఈ ఎంటైర్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అనే టాపిక్లో మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అనేది మనకి ఐఐటి, జేఈఈ ఇంకా అడ్వాన్స్ ఎగ్జామ్లో మెజారిటీగా మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీంట్లో మనం వచ్చేటప్పటికి ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి కాబట్టి ఇది 90 degrees ఫామ్ అయింది కాబట్టి ఇది మన సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో కూడా మనం 90 degrees మీద డిస్కస్ చేసుకున్నాం కాబట్టి
హైట్స్ అండ్ డిస్టెన్సెస్కిను హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అండ్ సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్ SOT. సో వీటికి రిలేషన్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఈ రిలేషన్ సమ్స్ మనం ఎక్కువగా JEE మెయిన్స్లో చూడడం జరుగుతుంది. సో వాళ్ళు ఇట్లా రిలేషన్స్ పెట్టారు, ఓకే. సో మనం ఇప్పుడు దీన్ని ఒక ఈజీ మేనర్లో ట్రీట్ చేసుకుందాం. అంటే వాళ్ళు లింక్ ఎట్లా పెడుతున్నారు, సమ్స్ ఎలా ఇస్తున్నారు. సో నేను ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో జనరల్ ఎగ్జాంపుల్లో సపోజ్ ఇది ఒక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అనుకోండి. సో ఈ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్కి ఇది 90 degrees, ఇది B, అండ్ ఇది ఒక సమ్ ఆల్ఫా, ఇది A, అండ్ ఇది బీటా, ఇది C. సో కింద నుంచి చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, పై నుంచి చూస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ఇది నేను ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది. సో ట్రయాంగిల్ ABC. సో దీన్ని నేను హైట్ H అనుకుంటాను, అండ్ దీన్ని నేను X అనుకుంటాను. సో మనకి ఇది వచ్చేటప్పటికి √H² + X². ఇక్కడ నేను ఏమి చేయలేదండి, జస్ట్ పైథాగరస్ థియరం అప్లై చేశాను. సో పైథాగరస్ థియరం అప్లై చేస్తే side² + side² ఇది మనకి హైపోటెన్యూస్ కాబట్టి సో √H² + X² అనేది ఇక్కడ మనకి వాల్యూ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఫస్ట్ సైన్ రూల్, లేదు దీన్నే మనం లా ఆఫ్ సైన్స్ అని కూడా అంటాం. లా ఆఫ్ సైన్స్ లేదా సైన్ రూల్. సో ఈ సైన్ రూల్ ఏంటి అని చెప్పంటే A/sin A is equal to B/sin B is equal to C/sin C is equal to 2R. సో ఇక్కడ R అనేది రేడియస్ ఆఫ్ ద సర్కమ్ సర్కిల్. సో ఇక్కడ మనం ఒక సర్కమ్ సర్కిల్ కనుక తీసుకున్నాము అని చెప్పంటే దానికి సంబంధించిన రేడియస్ అనమాట. సో ఇక్కడ ఈ లాస్ ఆఫ్ సైన్స్ యూజ్ చేసుకొని మనం ఈ యొక్క ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలి. సో R is called the circumradius అని కూడా అనుకోవచ్చు. సో ఇది ఒక సర్కమ్ సర్కిల్ అనుకోండి. సపోజ్ ఇది ఒక ట్రయాంగిల్, దీంట్లో ఇది ఒక సర్కమ్ సర్కిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఇది మనకి సెంటర్ రేడియస్. సో దీన్ని మనం R అని చెప్పడం జరుగుతుంది అనమాట. సేమ్ ఇట్లానే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా మనం దీంట్లో డ్రా చేసుకోవచ్చు. సో ఆ రేడియస్ని మనం ఆ సర్కమ్ సర్కిల్లో ఉంది కాబట్టి దీన్ని మనం సర్కమ్ రేడియస్ అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సో సపోజ్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 30 degrees. అట్లానే యాంగిల్ H అంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 10 meters అండ్ డిస్టెన్స్ X ఈజ్ ఈక్వల్ టు సమ్ 3 centimeters అనుకోండి. సో ఇది మనకి మొత్తం ఇచ్చారు. సో ఇక్కడ A/sin A ఈజ్ ఈక్వల్ టు B/sin B ఈజ్ ఈక్వల్ టు C/sin C. ఇక్కడ ఏ వాల్యూ ఏది? ఈ ఏ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది A, Bకి ఆపోజిట్ ఉన్నది B, Cకి ఆపోజిట్ ఉన్నది C. సో ఇది మనం జనరల్గా క్లాసిఫై చేసుకునే వాల్యూస్. సో మీరు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకోండి, లేదు స్కేల్ అండ్ ట్రయాంగిల్, ఐసోస్లెస్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్, అక్యూట్ యాంగిల్, ఏ ట్రయాంగిల్ తీసుకున్నా కానీ ఇదే మనం జనరల్ నేమింగ్ ఆఫ్ ట్రయాంగిల్ అనమాట. సో ఇప్పుడు ఆల్ఫా 30 అన్నారు. సో ఇప్పుడు సైన్ ఏ అంటే ఏమవుతుంది అంటే యాంగిల్ ఎట్ ఏ. సో సైన్ యాంగిల్ ఏ ఎట్ ఏ అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ 30 degrees అవుతుంది. సో సైన్ 30 అంతా మనకి 1/2. సో వాళ్ళు మనల్ని R కనుక్కోమన్నారు అనుకోండి. ఈ 3 ఇచ్చేశారు, R వాల్యూ కనుక్కోమన్నారు, అంటే సర్కమ్ రేడియస్ కనుక్కోమన్నారు. సో ఇప్పుడు సర్కమ్ రేడియస్ కనుక్కోమంటే ఎలా కనుక్కుంటాం? సో ఈ యొక్క ఫార్ములా యూస్ చేసుకుని కనుక్కుంటాం అనమాట. సో ఇక్కడ వాళ్ళు H10 ఇచ్చారు. సో H అంటే ఏంటి మనకి ఏ వాల్యూ. సో 10 డివైడెడ్ బై సైన్ 30 1/2 ఈజ్ ఈక్వల్ టు 2R. సో 2R ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ వచ్చేటప్పటికి 20 అవుతుంది 2 పైకి వస్తే. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 10. దేర్ ఫోర్ సర్కమ్ రేడియస్ R ఈజ్ ఈక్వల్ టు 10 centimeters లేదు 10 meters. సో అట్లా మనం లా ఆఫ్ సైన్స్ లేదా సైన్ రూల్ని యూజ్ చేసుకొని మనం ఈ యొక్క ట్రయాంగిల్ని అయితే ఫామ్ చేసాం. అట్లానే ఆ ఫామ్ అయిన ట్రయాంగిల్కి మనం ఈ వాల్యూస్ ఎట్లా అలొకేట్ చేసుకుంటున్నాం, అట్లానే ఆ వాల్యూస్ అలొకేట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క సైన్ రూల్లో ఆ వాల్యూస్ని మనం ఎలా సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకి నెక్స్ట్ రూల్ వచ్చేటప్పటికి కొసైన్ రూల్. దీన్నే మనం లా ఆఫ్ కొసైన్స్ అని కూడా అనుకోవచ్చు. సో ఇది మనకి లా ఆఫ్ కొసైన్స్. సపోజ్ ఇది నేను ఒక ట్రయాంగిల్ ఇస్తున్నాను. సో ఇది మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ బీటా. ఇది మనకి ఇలా ఇచ్చారు వాల్యూస్. ఇది మనకి 90 degrees. సపోజ్ ఇక్కడ నేను హైట్ 3, ఇది 4 అండ్ ఇది 5 ఇచ్చాను. అండ్ ఇది ఇచ్చేసి నేను కాజ్ ఆల్ఫా కనుక్కోమన్నాను అనుకోండి. మీరు ఎలా కనుక్కుంటారు?
సో డైరెక్ట్గా కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3/4 అని రాస్తారు. ఎందుకు ఇక్కడ నేను వాల్యూస్ ఇచ్చేసాను కాబట్టి. సపోజ్ వాల్యూస్ అట్లా కాకుండా లా ఆఫ్ కొసైన్స్ ద్వారా కనుక్కోమన్నాను అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు b² + c². సో ఇది a, ఇది b, ఇది c. సో b² అంటే 25 + 4² 16 - 3² 9 డివైడెడ్ బై 2 ఇంటూ bc. సో 2 ఇంటూ 5 ఇంటూ 4. సో ఇక్కడ 25 + 16 - 9. సో 9 + 7. సో 7 డివైడెడ్ బై 2 ఇంటూ 5 10 10 ఇంటూ 4 40. సో ఇది మనకి 25 + 7 32 డివైడెడ్ బై 40. సో మనకి ఇక్కడ 4 8 32 అండ్ 4 10 40. అట్లానే 4 2 8. సో సారీ, ఇక్కడ 10 4 టేబుల్ పోదు కదా. సో 2 4 8 అండ్ 2 5 10. సో మనకి 4/5. సో మనకి ఈక్వల్ అయిపోయింది ఆన్సర్. అంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో జనరల్గా మనం కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అంటే ఏం తీసుకుంటాం, 4/5 డైరెక్ట్ రాసేసుకుంటాం. అట్లా కాకుండా కొసైన్ రూల్తో కనుక కనుక్కోమంటే ఇట్లా మనం కనుక్కుంటాం అనమాట. సో ఈ విధంగా మనకి ఈ కాస్ రూల్స్ అట్లానే సైన్ రూల్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, ఇంకా కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగేశ్వర్ మ్యాథ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వచ్చే వీడియోలో మనం హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అలానే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, అట్లానే మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని మనం ఎంఎన్ థీరం అని, అట్లానే సమ్ జామెట్రిక్స్ అని, బేరింగ్ పాయింట్స్ అని, అట్లానే సర్కమ్ సర్కిల్కి సర్కమ్ రేడియస్కి, ఇన్ సర్కిల్కి ఇన్ రేడియస్కి. సో అట్లా డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఇస్తారు, డిఫరెంట్ కండిషన్స్ ఇస్తారు. ఆ డిఫరెంట్ ట్రయాంగిల్స్కి డిఫరెంట్ కండిషన్స్కి మనం ఎలా కనుక్కోవాలనేది చూద్దాం.